Good afternoon, students. So we know that we live without food for several months and we live without water for several days, but we can't live without air for a single minute. ఓకేనా సో దిస్ చాప్టర్ ఇప్పుడు చెప్పగానే మీకు అర్థమైపోయింది. దిస్ ఇస్ అబౌట్ వాట్ రెస్పిరేషన్ ఇన్ ఆర్గానిజం. సార్ ఈ రెస్పిరేషన్ అంటే ఏంటి అని అంటే సో టోటల్ ప్రాసెస్ ఓకేనా త్రూ విచ్ ఓకేనా సో సింపుల్గా చెప్పేస్తాను. ద ఇన్హేలేషన్ అండ్ ఎక్స్హలేషన్ ఓకేనా ద ప్రాసెస్ ఇన్ విచ్ బోత్ ఇన్హేలేషన్ అండ్ ఎక్స్హలేషన్ టేక్స్ ప్లేస్, దట్ ప్రాసెస్ ఇస్ నోన్ యాజ్ వాట్ అన్న రెస్పిరేషన్. ఓకేనా సో సీ హియర్ ఇక్కడ మీకు డైరెక్ట్గా షార్ట్ నోట్గా చెప్పేసుకుంటూ పోతాను. రెస్పిరేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. సో హియర్ వాట్ ద యాక్టివిటీ యూ హ్యావ్ టు డూ ఇస్ వన్స్ యూ క్లోజ్ యువర్ నోస్ టైట్లీ అండ్ మౌత్ టైట్లీ బై ఇన్హేలింగ్ అని అంటే లోపలికి గాలి తీసుకొని క్లోజ్ చేయండి. ఎంతసేపు మీరు బ్రీతింగ్ని ఆపగలుగుతారో టైమర్ ఆన్ చేసుకొని ఆ టైంని రికార్డ్ చేయండి. సో నెక్స్ట్ ఓకేనా సో సీ హియర్ వాట్ ద యాక్టివిటీ. సో దట్ ఈస్ ద ఫస్ట్ యాక్టివిటీ. నౌ సెకండ్ యాక్టివిటీ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ సో యూ కీప్ ఓకేనా యువర్ ఇండెక్స్ ఫింగర్ ఓకేనా ఫేసింగ్ టువర్డ్స్ హర్ నోస్. ఓకేనా ఈ ఫ్రెండ్ తన ఇండెక్స్ ఫింగర్ అని నెయిల్స్ తన నాస్ట్రిల్స్ వైపు ఉండే విధంగా ఈ చేతిని పెట్టేసి నౌ యూ కౌంట్ వాట్ హౌ మెనీ టైమ్స్ షీ ఈస్ బ్రీతింగ్ ఇన్ బ్రీతింగ్ అవుట్. ఓకేనా సో హౌ మెనీ టైమ్స్ షీ ఈస్ బ్రీతింగ్ ఇన్ అండ్ బ్రీతింగ్ అవుట్. ఓకేనా సో ఇన్ ఎ మినిట్. ఓకేనా దట్ ఈస్ నోన్ యాజ్ వాట్ అంటే రెస్పిరేషన్ రేట్. ఇక్కడ మనం ఈ యాక్టివిటీలో రెస్పిరేషన్ రేట్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం స్టూడెంట్స్. క్లియర్? సో సీ హియర్ ఓకేనా సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద ప్రాసెస్ ఆఫ్ బ్రీతింగ్ ఇన్ ఎయిర్. మీరు ఎయిర్ని లోపల తీసుకోవడాన్ని ఇన్స్పిరేషన్ అని అంటారు. నెక్స్ట్ వాట్ అన్న ద బ్రీతింగ్ అవుట్ ఆఫ్ ఎయిర్, ద ప్రాసెస్ ఇన్ విచ్ బ్రీతింగ్ అవుట్ ఆఫ్ ఎయిర్ టేక్స్ ప్లేస్, దట్ ప్రాసెస్ ఇస్ నోన్ యాజ్ వాట్ ఎక్స్పిరేషన్. దిస్ డెఫినేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ వీ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ ఎయిర్ ఇన్ ఏ మినిట్. అంటే ఒక మినిట్లో మనం ఎన్నిసార్లు ఊపిరి తీసుకుంటాము, ఊపిరిని వదిలిపెడతాము. ఓకేనా దట్ ఈస్ నోన్ యాజ్ వాట్ అంటే రెస్పిరేషన్ రేట్. దాన్ని మనం ఏమంటామన్నా రెస్పిరేషన్ రేట్ అని అంటాము. రైట్? సో నెక్స్ట్ సీ హియర్ ఎక్సర్సైజ్ అండ్ బ్రీతింగ్. సో యాజ్ ద యాక్టివిటీ ఇంక్రీజెస్ వాట్ అంటే యువర్ బ్రీతింగ్ ఆల్సో ఇంక్రీజెస్. మీరు రన్నింగ్ చేసినప్పుడు, జంపింగ్ చేసినప్పుడు, స్కిప్పింగ్ చేసినప్పుడు, గేమ్స్ అన్నప్పుడు చూడండి ఓకేనా ద రెస్పిరేషన్ వాట్ అంటే ఇంక్రీజెస్, యువర్ బ్రీతింగ్ విల్ బి ఇంక్రీజెస్. yes or no? Okay, so inhale and exhale more and more okay when you are running or doing some exercise. So what happens? Expansion of chest with each breath. Okay, each breath. Okay, so ikkada chudandi. So what you have to do is you have to take a tape and you have to take the measurement. Okay, and you have to inhale the air. Ikkada meer em cheyali, ఎయిర్ని లోపలికి తీసుకున్నప్పుడు మెజర్మెంట్ తీసుకోవాలి. యూ కెన్ సీ వాట్ దెర్ ఇస్ ఇంక్రీజ్ ఇన్ ద సైజ్ ఆఫ్ ద చెస్ట్. ఇది ఎలా ఇంక్రీజ్ అయింది అని అంటే సో యూ నో దాట్ అవర్ లంగ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ అంటే సప్లయింగ్ ఆఫ్ ఎయిర్ ఇన్ సైడ్ అవర్ బాడీ. సో లంగ్స్ విల్ గెట్ ఎక్స్పాండెడ్. సో ఆ లంగ్స్ అనేటివి ఎక్స్పాండ్ అవుతాయి కాబట్టి లంగ్స్ గాలితో నిండిపోతాయి కాబట్టి అవి ఎక్స్పాండ్ అవుతాయి. దానివల్ల మన చెస్ట్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది స్టూడెంట్స్. సో సీ హియర్ సో హౌ మచ్ ఎయిర్ ఇన్ యూ బ్రీత్. సో దీనికి సింపుల్ స్టూడెంట్స్. సో దీనికి మీరు చేయాల్సిన యాక్టివిటీ ఏంటి అంటే మీకు 2 లీటర్ థమ్స్అప్ బాటిల్ దొరుకుతుంది కదా, ఆ థమ్స్అప్ బాటిల్ని తీసేయండి. 100 ml ఇంజెక్షన్ బాటిల్ దొరుకుతుంది. అంటే ఆ ఇంజెక్షన్ బాటిల్ ఎంత కెపాసిటీ ఉండగలుగుతుంది? 100 ml ఉంటుంది. సో 100 ml వాటర్ పోయండి. ఎన్నిసార్లు? 20 టైమ్స్ పోయాలి. ఎన్ని టైమ్స్ పోయాలి? 20 టైమ్స్. ఓకే 20 టైమ్స్ పోయి పోసిన ప్రతిసారి ఒక మార్క్ పెట్టాలి. అంటే ఇప్పుడు ఇది బాటిల్ అనుకోండి. సో దీంట్లో 100 ml బాటిల్తో పోస్తున్నారు వాటర్. ఓకేనా ఫస్ట్ 100 ml పోసారు, మార్క్ పెట్టాలి. నెక్స్ట్ మార్క్ పెట్టాలి, అట్లా 20 మార్క్స్ వస్తాయి. ఓకేనా 20 మార్క్ అంటే 20 మార్క్ రీడింగ్స్ పెట్టాలి అన్నట్టు దాని మీద. సో సీ హియర్ వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ యూ హ్యావ్ టు టేక్ వాటర్ అన్న బకెట్ ఫుల్ ఆఫ్ వాటర్లో మీరు ఏం చేయాలి అని అంటే యూ హ్యావ్ టు ఇన్వర్ట్ అని అంటే తలకిందులుగా పెట్టారు ఈ బాటిల్ని. ఈ బాటిల్ లోపల 1 డ్రాప్ ఎయిర్ కూడా ఉండదు. కంప్లీట్గా మొత్తం మీద మూతి వరకు మొత్తం నింపేయండి. సో యూ హ్యావ్ టు ఇన్సర్ట్ వాట్ అన్న ఎ స్మాల్ ట్యూబ్ ఇన్ టు ద మౌత్ ఆఫ్ దిస్ బాటిల్. ఈ బాటిల్లో మీరు ఒక స్మాల్ ట్యూబ్ని ఇన్సర్ట్ చేయండి పర్లేదు. ఓకేనా వాటర్ ఎటు పోవు, దాని లోపలికి ఎయిర్ ఏం రాదు. సో ఒక స్మాల్ ట్యూబ్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత యూ ఇన్హేల్ యాజ్ మోర్ యాజ్ పాసిబుల్. గట్టి డీప్ బ్రీత్ తీసుకొని ఈ పైప్ ఏదైతే పట్టుకున్నారో రబ్బర్ పైప్, ఆ పైప్ లోపల ఎక్సెల్ చేయండి అంటే బ్లో చేయండి ఎయిర్ని. ఓకేనా సో దీని లోపలికి ఏమవుతుందని ఎయిర్ అనేది ఎంటర్ అయ్యి వాటర్ అనేది బయటకు వస్తుంది. ఓకేనా సో దట్ ఈస్ ద ఎయిర్ యూ కన్జ్యూమ్. ఓకేనా సో ప్రతి బ్రీత్ లోపల నువ్వు ఎంత కన్జ్యూమ్ చేస్తావంటే అంత ఎయిర్. దీని లోపల ఎంత రీడింగ్ అయితే వచ్చిందో, సో ఇక్కడ 100 ml 200 ml ఎంత వాటర్ అయితే బయటకు వెళ్ళిందో నీకు ఇక్కడ తెలుస్తుంది కదా, రీడింగ్స్ పెట్టుకున్నావు కదా. సో 200 ml పోయిందా, 300 ml పోయిందా, దాన్ని బట్టి నువ్వు చెప్పవచ్చు దట్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ యూ కన్జ్యూమ్ వాటర్ డైలీ. సో
డిఫరెన్స్ బిట్వీన్ ఇన్హేలేషన్ అండ్ ఎక్సలేషన్. ఇన్హేలేషన్ అంటే ఊపిరిని లోపలికి తీసుకోవడం, ఎక్సలేషన్ అంటే ఊపిరిని బయటికి వదలడము. సో ఇన్హేలేషన్ అని అంటే మనకు ద ఎయిర్ కంటైనింగ్ అంటే ఎట్ రూమ్ టెంపరేచర్, అంటే రూమ్ టెంపరేచర్లో మనకి ఏదైతే ఆక్సిజన్ ఉందో, ఆక్సిజన్తో పాటు డిఫరెంట్ గ్యాస్ అనేటివి మన బాడీ అనేది తీసుకుంటుందినా. సో దాంతో మన ఫుడ్ అనేది ఆక్సిడైజ్ అవుతుంది. ఆక్సిడైజ్ అయ్యి ఏమవుతుందని అంటే ఏటీపీ ఎనర్జీ అనేటిది ట్రాన్స్ఫర్ జరుగుతుందన్నమాట. మన బాడీలో ఎనర్జీ అనేటిది ట్రాన్స్ఫర్ జరుగుతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఓకేనా. దాని తర్వాత నెక్స్ట్ ఏమవుతుందన్నా మన బాడీలో CO2 అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ CO2 అనేది మన బాడీ బయటికి రిలీజ్ చేస్తుంది. దట్ ఈస్ నోన్ యాజ్ వాట్ ఎక్సలేషన్. ఆ CO2 కాకుండా ఏంటిదన్నా ఎనర్జీ ఉంటుంది, ప్లస్ వాట్నైనా మాయిశ్చర్ ఉంటుంది, అంటే వాటర్ వేపర్ కూడా ప్రజెంట్ అయి ఉంటుంది మనం బయటికి తీసే గాలి లోపల. సో మాయిశ్చర్ ఇన్ అవర్ బ్రెత్ అంటే మనం బయటికి తీసే గాలి లోపల మాయిశ్చర్ ఉంటుందా ఉండదా? సరే ఈ మాయిశ్చర్ అంటే ఏంటి? ఓకేనా, వాటర్ వేపర్ దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ఎయిర్. ఓకేనా, అంటే ఆవిరి, స్టీమ్, వాటర్ వేపర్ ఇవన్నీ దానికి పదాలు. ఓకేనా, అది మనం ఎక్సెల్ చేసినప్పుడు కూడా మన బ్రీత్ లోపల, మనం నోట్లో నుంచి వచ్చే గాలి లోపల కూడా ఏముంటుందన్న మాయిశ్చర్ ఉంటుంది, వాటర్ వేపర్ ఉంటుంది. ఓకేనా. సో వెన్ యూ టాక్ ఇన్ ద వింటర్ సీజన్ మీరు బెస్ట్ ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. మీరు వింటర్ సీజన్లో మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందన్నా, యూ కెన్ సీ వైట్ క్లౌడ్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ యువర్ మౌత్స్. ఓకేనా. సో రైట్, సో యూ కెన్ డూ దాట్. ఓకేనా. సో దీనికి ఏం చేయాలంటే ఒక అద్దం తీసుకొని అని వదిలినట్టయితే దాని మీద ఏమవుతుందంటే ఒక క్లౌడ్ ఫామ్ అవుతుంది. అదే ఒక సిరంజ్ తీసుకొని మీరు బ్లో చేసారనుకోండి దాని మీద ఎయిర్, ఇట్లా మీరు నోరుతో బ్లో చేస్తే క్లౌడ్ ఫామ్ అవుతుంది అన్నారంటే. కానీ ఇక్కడ సిరంజ్తో చేస్తే అది ఫామ్ కాదు. ఎందుకు అని అంటే మనం ఊదే గాలి లోపల మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ చూడండి అన్న, సో యూ నో ఆల్రెడీ దిస్ పర్సన్ వన్ హెల్మెట్ ఇన్ ద ఎస్టర్డేస్ టాపిక్ వి డిస్కస్డ్. ఓకేనా. సో ఎస్పెషలీ ఇన్ ద ఎక్స్పెరిమెంటింగ్ ట్రీస్. సో ఫస్ట్ వీడు ఏం చేసిండే అంటే కార్బన్ డైఆక్సైడ్ని ఫస్ట్ వీడు డిస్కవర్ చేసిండు. ఎట్లా అంటే చార్కోల్ ఉన్నది కదా బొగ్గు. ఓకేనా, బొగ్గుని బర్న్ చేస్తే ఏమవుతుంది, యాష్ ఫామ్ అవుతుంది కదా, దాని బరువు తగ్గిపోతుంది. దాని బరువు ఎందుకు తగ్గిపోతుంది అంటే దాని లోపల ఉన్న ఏదో ఒక ఇన్విజిబుల్ సబ్స్టాన్స్ ఏదైతే గ్యాస్ ఉందో ఆ గ్యాస్ అంతా వెళ్ళిపోతుంది అని చెప్పిండు. ఓకేనా. సో దానికి వీడు జోసెఫ్ బ్లాక్ అనేవాడు దీన్ని ఇంకా డీటెయిల్గా స్టడీ చేసి ఈ ఇయర్లో వాడు ఏం చేసిండు అని అంటే లైమ్ స్టోన్ అంటే తెలుసు కదా మీకు, సున్నం ముక్క. ఓకేనా, దాన్ని హీట్ చేసినప్పుడు కానీ యాసిడ్స్తో రియాక్ట్ చేయించినప్పుడు కానీ ఒక గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఆ గ్యాస్ని ఫిక్స్డ్ ఎయిర్ అన్నాడు. ఆ ఫిక్స్డ్ ఎయిర్ ఈజ్ నథింగ్ బట్ వాట్ అన్నాడు, CO2. ఓకేనా, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది అన్నట్టు. ఇంకొకటి ఏం వీడు ఎక్స్పెరిమెంట్ చేసిండనంటే లైమ్ వాటర్ అంటే సున్నం నీళ్ళ లోపల ఈ CO2ని పంపించినప్పుడు, అంటే సున్నం నీళ్ళు అంటే గోడకేస్తాం కదా సున్నం, అదే ఆ సున్నం నీళ్ళ లోపల ఈ CO2ని పంపించినప్పుడు ఏమవుతుందని అది మిల్కీ వైట్గా టర్న్ అవుతుంది, అంటే వైట్ కలర్కి చేంజ్ అయిపోతుంది అన్నమాట. సో క్లియర్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి స్టూడెంట్స్. సో దాని తర్వాత ఒక 2 decades అంటే ఒక 20 years తర్వాత ఆక్సిజన్ యొక్క డిస్కవరీ అనేది జరిగింది. దిస్ ఇస్ బై వాట్ జోసెఫ్ ప్రైస్లీ. ఓకేనా. సో వీడు ఒకటి ఏం ప్రూవ్ చేసిండనంటే యానిమల్స్ నెక్స్ట్ ప్లాంట్స్ రిలీజ్ చేసేది ఒకటే టైప్ గ్యాస్ కాదు, డిఫరెంట్ గ్యాస్ అని చెప్పి వీడు ప్రూవ్ చేసిండు. ఓకేనా. సో ఇది ఎట్లా ప్రూవ్ చేసిండనంటే, సో హీ టుక్ ఏ క్యాండిల్ జనరల్గా మనము ఒక గ్లాస్ని ఇన్వర్ట్ చేస్తే అది ఆరిపోతుంది, అవునా కదా, ఎందుకంటే లోపల ఉన్న ఆక్సిజన్ అయిపోతుంది కాబట్టి. అంటే ఒక క్యాండిల్ని తీసుకొని గ్లాస్ని ఇన్వర్ట్ చేస్తే దాని లోపల ఉన్న ఆక్సిజన్ కన్జ్యూమ్ అయిపోయి అది ఆరిపోతుంది. కానీ ఇక్కడ ఒక లివింగ్ మింట్ అని అంటే ఒక తెలుసు కదా మనకు పుదీనా ఆకుని తీసుకొని పెడితే అది బర్న్ అవుతుంది అని అంటే ఇది ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తుంది అన్నట్టు. సో అట్లా వాడు ప్రూవ్ చేసిండు అనమాట. కానీ డైరెక్ట్గానో వీడు కరెక్టే ప్రూవ్ చేసిండు. సో దానివల్ల ఇంకా దాని తర్వాత లావోయిజర్ గాడు వచ్చి లావోయిజర్ సైంటిస్ట్ వచ్చి ఓకేనా, తర్వాత మన ఎయిర్ లోపల చాలా గ్యాసెస్ ఉంటాయి, దాంట్లో ఆక్సిజన్ అనేది మెయిన్ కంటెంట్ అని చెప్పిండు. వాడే ఆక్సిజన్ అని ఏం పెట్టిండు. ఓకేనా. సో రైట్. సో నెక్స్ట్ హియర్ వి విల్ డిస్కస్ వాట్ డస్ బ్రెత్ కంటైన్. ఇది ఆల్రెడీ మీకు చెప్పేశాను. ఓకేనా, లోపలికి ఆక్సిజన్ వెళ్తుంది, బయటకు వచ్చేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్, హీట్ అండ్ వాట్నైనా మాయిశ్చర్ వస్తుంది బయటికి అని చెప్పి. సో వీ హ్యావ్ టు డూ సమ్ ఎక్స్పెరిమెంట్ విత్ ఫినాల్ఫథలిన్ అండ్ లైమ్ వాటర్. ఓకేనా. సో రైట్. సో గ్యాసెస్ ఇన్ అవర్ బ్రెత్. సో ఏ గ్యాసెస్ ఉంటాయని చెప్పి ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే, సో మీరు ఫస్ట్ ఒక 2 టెస్ట్ ట్యూబ్స్ తీసుకొని దాంట్లో 1/4 ఫినాల్ఫథలిన్ సొల్యూషన్ని మీరు ఫిల్ చేయండి. సో ఫిల్ చేసిన తర్వాత దానికి AB అని మార్క్ పెట్టేయండి. సో మార్క్ పెట్టేసిన తర్వాత దీనికి ఈ రకంగా 2 pipesని కంటైన్ చేసి ఓకేనా. సో యూ వాట్ బ్లో ద ఎయిర్ ఇన్ టు ఇట్. ఓకేనా, బ్లో ద
ఎయిర్ ఇంటూ ఇట్ అండ్ సక్ ద ఎయిర్ త్రూ ఇట్. అంటే దీని నుంచి వెళ్ళే లోపలికి బయటికి లోపలికి బయటికి లోపలికి బయటికి లోపలికి బయటికి అంటూ ఉండండి. సో ఇన్ విచ్ బాయిలింగ్ ట్యూబ్ డిడ్ ద కలర్ ఆఫ్ ద ఇండికేటర్ సొల్యూషన్ చేంజ్. ఓకేనా. సో ఒక దాంట్లో ఫినాల్ఫ్థలిన్ తీసుకోండి, ఇంకొక దాంట్లో లైమ్ వాటర్ తీసుకోండి, అంటే సున్నం నీళ్ళు తీసుకొని మీరు ఎయిర్ని సక్ చేయండి, బ్రీజ్ చేయండి, సక్ చేయండి అంటే లోపలికి పీల్చుకోండి బయటకు వదలండి, లోపలికి పీల్చుకోండి బయటకు వదలండి. సో ఇందులో ఈ లైమ్ వాటర్ అనేది మిల్కీ వైట్కి కన్వర్ట్ అయిపోతుంది. మిల్కీ వైట్కి ఎందుకు కన్వర్ట్ అయిపోతుంది అని అంటే దీని నుంచి మనం ప్రూవ్ చేసింది ఏంటి అని అంటే CO2 వల్ల ఆ లైమ్ వాటర్ ఏంటిది మిల్కీ వైట్కి టర్న్ అయింది అని. దట్స్ వాట్ దిస్ అంటే our breath contains water, CO2. This is the experiment that we are doing. So next, so this is the table. ఇంతే, దీనికన్నా టేబుల్ ఎక్స్ట్రా ఏం లేదు ఇక్కడ. 4 5 6 7 దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ నీడెడ్. సో బ్రీతింగ్ ఇన్ యానిమల్స్. సో ఫిషెస్ ఎట్లా బ్రీత్ చేస్తాయనంటే సో సింపుల్, వీటి ఫాస్ట్గా చెప్పేసుకుందాము. సో ఫిషెస్ అనేటికి ఒక సపరేట్ రెస్పిరేటరీ సిస్టమ్ ఉంటుంది. వాటర్ లోపల డిజాల్వ్ అయి ఉన్న ఆక్సిజన్ని మాత్రమే బ్రీత్ చేస్తాయి. సో మౌత్ నుంచి వాటర్ని తీసుకుంటాయి. ఈ ఫ్లాప్స్ ఇవి మూవ్ అవుతూ ఉంటాయి వెనకాలకు ముందుకు. ఎందుకు అని అంటే లోపల ఉన్న వాటర్ ఏంటంటే ఆక్సిజన్ తీసుకొని ఆ వాటర్ ఇట్లా వచ్చేస్తాయి అన్నట్టు. లోపల గిల్స్ అనేటివి ఉంటాయినా, ఆ గిల్స్ వల్ల ఆ ఆక్సిజన్ అవి అబ్జార్బ్ చేసుకొని మిగతా బాడీ పార్ట్స్ అనేటివి అవి సప్లై చేస్తాయి స్టూడెంట్స్. సో నెక్స్ట్ ఫ్రాగ్ అనేటిది ఇట్స్ డిఫరెంట్ యాంఫిబియన్. వి స్టడీడ్ వాట్ నానా, ఇట్ లివ్స్ ఆన్ బోత్ ల్యాండ్ అండ్ వాటర్. ల్యాండ్ మీద బతుకుతుంది, వాటర్ మీద బతుకుతుంది. ఈ ల్యాండ్ మీద ఉన్నప్పుడు ఏం చేస్తారంటే లంగ్స్ని యూజ్ చేస్తుంది. వాటర్లో ఉన్నప్పుడు స్కిన్ అనేటిది దాని పని చూసుకుంటాను. అంటే స్కిన్ ఇట్ అబ్జర్బ్స్ వాటర్ ఆక్సిజన్ విచ్ ఈజ్ ఇన్ వాటర్. సో నెక్స్ట్ ఈ టాడ్పోల్స్ ఉంటాయి కదా, అంటే ఇవి ఏంటినా కప్ప పిల్లలు. సో వీటికి ఏముంటాయంటే గిల్స్, చేపల్లాగానే గిల్స్ ఉంటాయి. ఇవి ల్యాండ్ మీద బ్రతకలేవు, ఓన్లీ వాటర్లో మాత్రమే బ్రతుకుతాయి. ఇవి డెవలప్ అయిన తర్వాతనే ల్యాండ్ మీదకి వస్తాయి యాజ్ ఎ ఫ్రాగ్. నెక్స్ట్ ఈ కాక్రోచ్కి ఏంటంటే ఈ సైడ్కు చిన్న హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్ని స్పిరాకిల్స్ అంటారు. ఈ స్పిరాకిల్స్ అనేటివి ఇవన్నీ కూడా ట్యూబ్స్, ఇవి ఏమో హోల్స్. ఈ హోల్స్ అనేటివి ఈ ట్యూబ్స్ నెట్వర్క్కి కనెక్ట్ అయి ఉంది. ఈ నెట్వర్క్ని మనం ట్రాకియా అంటాం. అంటే ఈ హోల్స్ నుంచి వెళ్ళి అది ఏంటినా బ్రీతింగ్ అనేది తీసుకుంటుంది. దీని లోపల ఈ రకంగా ఉంటుంది రెస్పిరేషన్ సిస్టమ్. సో నెక్స్ట్ ఇఫ్ యూ సీ ఎర్త్ వామ్. సో ఎర్త్ వామ్ లోపల ఎలా ఉంటుందంటే దాని టోటల్ స్కిన్ లోపల నుంచి వెళ్ళి అది కంప్లీట్గా ఏంటినా బ్రీతింగ్ అనేది చేస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ వాట్ అంటే ఎర్త్ వామ్. మీరు డైరెక్ట్గా చదువుకోవచ్చు. రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ అంటే మనము నిన్న డిస్కస్ చేసాము, ఈరోజు కూడా డిస్కస్ చేస్తాము. స్టొమాటో ఉంటుంది కదా, ఆ స్టొమాటో వల్ల ఏమవుతుందంటే రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా. సో దట్ యాక్ట్స్ యాజ్ వాట్ అండ్ నోస్. వి ఆల్రెడీ డిస్కస్ ఇన్ ద స్కూల్, ఇన్ ద క్లాస్ సో మెనీ టైమ్స్, రైట్. సో ఇక్కడ ఇంకా ఫైనల్ ఎక్స్పెరిమెంట్. సో దీంతో మన లెసన్ని మనం ఫినిష్ చేసుకుందాం. సో హియర్ మీరు ఒక కొనికల్ ఫ్లాస్క్ని తీసుకోండి. ఇక్కడ ఒక రబ్బర్ కార్క్ పెట్టండి. రబ్బర్ కార్క్ అని అంటే ఇది ఒక క్యాప్ లాగా అన్నమాట. దీని లోపల ఒక ట్యూబ్, ఇక్కడ ఒక గ్లాస్ ట్యూబ్ పెట్టండి, ఇక్కడ ఒక గ్లాస్ ట్యూబ్ పెట్టండి. ఇక్కడ ఒక ఫనల్ అంటే ఏం లేదు, ఒక గౌర. మనం పెట్రోల్ పోయడానికి దానికి పోయడానికి గౌర తయారు చేస్తాం కదా, అట్లా ఒక ఫనల్ లాగా. దీనికి ఏం చేస్తారంటే ఇంక్ డ్రాపర్కి, ఇప్పుడు ఇంక్ డ్రాపర్ అంటే ఇంక్లో వేసేది ఉంటుంది చూడండి, దానికి ఒక రబ్బర్ వస్తుంది వెనకాల. ఆ రబ్బర్ని కట్ చేసి దీనికి తొడగండి. ఓకేనా. సో దాని తర్వాత దీనికి ఒక రబ్బర్ ట్యూబ్ కనెక్ట్ చేసి ఇంకొక టెస్ట్ ట్యూబ్ తీసుకొని దాంట్లో ఏం చేస్తారని అంటే లైమ్ వాటర్ని పోయండి. లైమ్ వాటర్ అంటే సున్నం నీళ్ళు పోయండి. సో ఫస్ట్ వాటర్ యాడ్ చేయండి ఈ టెస్ట్ ట్యూబ్లో వాటర్ యాడ్ చేయండి, అంటే ఈ ఫనెల్ లోపల. సో మళ్ళీ ఒకసారి చెప్తా. కొనికల్ ఫ్లాస్క్, రబ్బర్ కార్క్, దీనికి 2 గ్లాసులు, ఓకేనా, గ్లాస్ ట్యూబ్స్ ఇవి. దీనికి ఒక రబ్బర్ ఫనెల్, ఓకేనా, దీనికి ఒక రబ్బర్ పైప్ కనెక్టెడ్ టు అనదర్ టెస్ట్ ట్యూబ్ కంటైనింగ్ ఏంటి, దీంట్లో లైమ్ వాటర్ ఉన్నాయి. లైమ్ వాటర్ ఆర్ సున్నం నీళ్ళు. ఓకేనా, క్లియర్. సో దీంట్లో మీరు ఫస్ట్ వాటర్ యాడ్ చేయండి. ఎన్ని వాటర్ యాడ్ చేసినా కూడా ఇలా కలర్ చేంజ్ కాదు. నెక్స్ట్ ఏం చేయండి అంటే ప్లాంట్ రూట్స్ కానీ, ప్లాంట్ ఫ్లవర్స్ కానీ, ఓకేనా. సో నెక్స్ట్ చిన్న బడ్స్ కానీ, బడ్స్ అంటే ఏంటి, మొగ్గలు, అవి తీసుకొని ఇలా వేసేసి క్యాప్ ఇది తీసేసి ఇలా వేసేసి ఇప్పుడు వాటర్ యాడ్ చేయండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాటర్ యాడ్ చేయండి, డ్రాప్ బై డ్రాప్. దాని తర్వాత ఏమవుతుందంటే ఇది ఏ కలర్లోకి చేంజ్ అవుతుందని అంటే మిల్కీ వైట్. ఏ కలర్లోకి చేంజ్ అవుతుంది, మిల్కీ వైట్. దట్ షోస్ వాట్ నానా ద presence of weight. You can see what there is change in color అనేది చేంజ్ అవుతుంది స్టూడెంట్స్. సో నెక్స్ట్ ఈ స్ప్రౌట్స్ ఏవైతే ఉన్నాయో అంటే మొలకెత్తిన విత్తనాలు ఏవైతే ఉన్నాయో, సో దే ఆల్సో వాట్ నానా
రెస్పైర్, అవి కూడా రెస్పైర్ చేస్తాయి. సో దట్స్ వాట్ ఇట్స్ గివెన్ ఇన్ దిస్. మీరు చదివితే అర్థమైపోతుంది ఇక్కడ. సో నెక్స్ట్, బిగ్ హాస్పిటల్స్లో ఆక్సిజన్ అనేది సిలిండర్స్లో ఫిల్ చేసి ఉంటుంది. ఎందుకోసం అని అంటే ఇఫ్ ఏ పర్సన్ సఫర్స్ ఫ్రమ్ ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్, ఊపిరి ఆడతలేదని అంటే ఒక ఆక్సిజన్ మ్యాక్స్ని తన ముక్కుకు పెట్టేసి, మౌత్కు పెట్టేసి ఆ రబ్బర్ ట్యూబ్ నుంచి వెళ్ళి ఆక్సిజన్ని పంపిస్తారు బెటర్. సో ఈ రకంగా మనము ఒక పేషెంట్స్ని కాపాడవచ్చు. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ద చాప్టర్ ఈస్. ఓకేనా, యూ స్టడీ వెల్, యూ రీడ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాసేజ్. నేను ఇప్పుడు కంప్లీట్గా మీ మీద డిపెండ్ అయి ఉంది. యూ వాచ్ మై వీడియో అగైన్ అండ్ అగైన్ టు గెట్ ద ఫుల్ క్లారిటీ.